అందరూ బళ్ళు బాగా తోలుతారు కదా. జస్ట్ 1 minute లో ఆ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు ఒక 100 మంది అక్కడ ఉండుంటే అల్తాఫ్ గడి సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు రాకముందు ఒకవేళ వాడు దొరుకుంటే వాడి సిచ్యువేషన్ ఏంటి? నాకిచ్చడం అదంతా పక్కన పెట్టేసేయండి. నాకిచ్చడం ద్వారా నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. నేను ఎందుకు లేనా 4 పీకే వాడిని అక్కడ ఉండుంటే అన్న బాధ ఇప్పటికీ నాకు లోపల తగులుతా ఉంది. సో కాన్స్టిట్యూషన్ లో మార్పులు రావాలి. ఇక్కడ వేరే దేశంలో ఒకడు బాడకోగాడు మన హిందూ దేవతలను తిడుతున్నాడు అండ్ ఇండియా దరిద్రం అనేసి అంటున్నాడు. అయినా గానీ వాడికి 4-5 FIRలు పడినా గానీ వాడు అక్కడ మలేషియాలో అట్లా తిరుగుతూనే ఉన్నాడు. అండ్ ఇక్కడ మన టెంపుల్స్ దగ్గర టాయిలెట్ పోస్తున్నారు, బాత్రూమ్ కి వెళ్తున్నారు, అయినా గానీ వాళ్ళని 4 పీకుతారు గానీ ఎన్కౌంటర్ అయితే చేసేయలేరు కదా. బికాస్ ఆ లాస్ అలా లేవు. ఆ కాన్స్టిట్యూషన్ అలాంటి పవర్ ఎవరికి ఇవ్వలేదు. అదే అమెండ్మెంట్ జరిగి కాన్స్టిట్యూషన్ లో ఇలాంటి మార్పులన్నీ వచ్చి 1 fine day ఇలాంటి దరిద్రపు పనులు చేస్తే ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా ఒక లా తీసుకురావాలి. ఫ్యూచర్ లో ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అంటే లిటరలీ చెప్పాలంటే ఇలాంటి పనులు చేయాలంటే ఒక్కొక్కడికి వచ్చ రావాలి.